ఎంత దట్టమైన చీకటంటే అంతా మింగేసేలా అనిపిస్తుంది. ఇది NH44కి చెందిన ఒక నిర్మానుష్యమైన ఏరియా. ఇటువైపు ఒక పాత టనల్ ఉంటుంది. టనల్ ఎంట్రన్స్ దగ్గర ఒక సైన్ బోర్డ్ పెట్టి ఉంటుంది. దాని మీద రాసి ఉంటుంది మోరియా టనల్ 1927. సైన్ బోర్డ్ కి సరిగ్గా కింద చిన్న అక్షరాలలో హెచ్చరిక రాసి ఉంటుంది. రాత్రి సమయంలో ఇక్కడ ఆగకూడదు. గాలిలో ఒక విచిత్రమైన శబ్దం. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. కార్లో 3 స్నేహితులు కూర్చొనుంటారు. అర్జున్, రియా ఇంకా నేహ. అర్జున్ బండి నడుపుతూ ఉంటాడు. అందరి మొహాలలో అలసట, ఉత్సాహం కలగలిపి ఉంటుంది. వీరి స్నేహితుడు మిహిర్ పుట్టినరోజుకి పార్టీకి వెళ్తుంటారు. రేడియోలో ఒక పాత హిందీ పాట వస్తుంటుంది. కానీ సిగ్నల్ తక్కువగా ఉన్న కారణంగా మాటిమాటికి సిగ్నల్ బ్రేక్ అవుతుంది. అప్పుడే రోడ్డు మీద ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. అర్జున్ బండి ఆపుతాడు. చెప్పండి, ఏం కావాలి? నన్ను ముందు వరకు డ్రాప్ చేస్తారా? తప్పకుండా, రండి కూర్చోండి. ఆవిడ సైలెంట్ గా కార్లో వెనక సీట్లో కూర్చుంటుంది. అర్జున్ బండిని స్టార్ట్ చేస్తాడు. ముందుకి వెళ్తూ ఉంటాడు. ఇంతకీ ఈ టనెల్ మధ్యలోకి మీరు ఒంటరిగా ఎందుకు వచ్చారు? అర్జున్ ప్రశ్నకు ఆవిడ సమాధానం చెప్పలేదు. సైలెంట్ గా కూర్చుని ఉంటుంది. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆవిడ అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ఒక చిన్న కాగితం ముక్కను అర్జున్కి చూపిస్తుంది. దానిమీద ఒక అడ్రస్ రాసుంటుంది, ముకుందపూర్. నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి. అప్పుడే అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద మిహిర్ పేరు కనిపిస్తుంది. మిహిర్, ఇంకొంచెం టైం పడుతుంది. ఇక్కడ టనెల్లో ఒక ఆవిడ లిఫ్ట్ అడిగింది. నేను ఆవిడకి లిఫ్ట్ ఇచ్చాను. ఆవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను. తను రాత్రి వేళ ఒంటరిగా ఎలా వెళ్తుంది? మిహిర్ ఏదో చెప్పాలనుకుంటాడు. కానీ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల తన మాట కట్ అవుతుంది. అరే, ఉన్నట్టుండి నీ మాట ఎందుకు బ్రేక్ అవుతుంది? నేను టనెల్ నుంచి బయటకు రాగానే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అర్జున్ బండి నడుపుతూ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. అప్పుడే తను చూస్తాడు. వెనక సీట్లో కూర్చుని ఉన్నావిడ ఉన్నట్టుండి మాయమైపోతుంది. అరే, ఇంతవరకు ఆవిడ ఇక్కడే కదా కూర్చునుంది, ఉన్నట్టుండి మాయమైపోయింది. నా ఉద్దేశం మనకి బాగా ఎక్కేసింది. అవును, అదెలా సాధ్యమవుతుంది? బండి ఆపకుండానే ఆవిడ బండిలోంచి ఎలా దిగుతుంది? అరే, ఈ మోరియా టన్నెల్ గురించి నేను విన్నాను. అందరూ అంటూ ఉంటారు ఇక్కడేదో భూతం ఉంది అని. రాత్రి వేళ ఎవరూ కూడా ఇటువైపు నుంచి వెళ్ళనే వెళ్ళరు. చూడు, ఈ టన్నెల్కి ఒక కథ ఉంది. ఒక ఆవిడ ఇక్కడ లిఫ్ట్ అడుగుతుంది, తర్వాత మాయమైపోతుంది. అరే, ఇవంతా ఒట్టి కట్టుకథలు. భూతాలంటూ ఏమీ ఉండవు. ఇది చాలా పాత టనల్, అందుకే కట్టుకథలు అల్లుతున్నారు. నేహా, ఇది కట్టుకథ కాదు. మా అమ్మమ్మ వాళ్ళ గ్రామంలో కూడా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒకసారి ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చారు. తర్వాత తన భూతం కార్లో కూర్చుంది కదా. అర్జున్, ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? అందరూ నవ్వుకుంటారు. కానీ రియా సైలెంట్గా ఉంటుంది. టనల్లో చీకటి ఎంత దట్టంగా ఉంటుందంటే ఏదో అంతా మింగేస్తున్నట్టు. బయట వర్షం పడుతున్నట్టుంది. టనల్ గోడలు తడిగా ఉన్నాయి. నీటి చుక్కలు పడే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. బండి నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ చోటు నిజంగా చాలా విచిత్రంగా ఉంది. మీకలా ఏమీ అనిపించడం లేదా? ఉన్నట్టుండి కార్ హెడ్లైట్స్లో అదే ఆడమనిషి మళ్లీ కనిపిస్తుంది. తెల్లని చీరలో టనల్ మధ్యలో నిలబడి ఉంటుంది. ఆవిడ జుట్టు విరబూసుకొనుంటుంది. మొహం చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు. అర్జున్ బ్రేక్ వేస్తాడు. బండి ఆగిపోతుంది. ఆవిడే కదా ఈవిడ? బండి ఆపొద్దు అర్జున్, నడుపుతూనే ఉండు. రిలాక్స్ రియా, బహుశా మత్తులో మనం ఆవిడ్ని బండిలో నుంచి దించేసుంటాం. ఆవిడే వెళ్ళుండదు, ఉండు చూస్తాను. అర్జున్ బండిలోంచి దిగుతాడు. ఆ ఆడమనిషి దగ్గరికి వెళ్తాడు. నేహా ఇంకా రియా బండిలో కూర్చుని తననే చూస్తూ ఉంటారు. ఆవిడ తన మొహాన్ని కనిపించడం లేదు. ఒక చేత్తో సైగ చేస్తూ ఉంటుంది. మళ్లీ తనకి లిఫ్ట్ కావాలి అన్నట్టు. అరే, ఈవిడ మళ్లీ లిఫ్ట్ అడుగుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? అర్జున్, నాకేది సరిగ్గా అనిపించడం లేదు. లిఫ్ట్ ఇవ్వొద్దు, మనం వెళ్ళిపోదాం. తనకి నడిచి వెళ్లమని చెప్పు. ఈవిడ గోలిలో మనమెందుకు పడాలి? అర్జున్ వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తను ఆవిడ దగ్గరికి బండిని పోనిస్తాడు. ఆవిడ వెనక తలుపు తెరుస్తోంది. లోపలికెక్కి కూర్చుంటుంది. అందరి మొహాలలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడ సైలెంట్గా ఉంది. తన మొహాన్ని కిందకు దించి కూర్చుని ఉంటుంది. బండి మళ్లీ ముందుకు వెళ్తుంది. చీకటి ఇంకా దట్టంగా ఉంటుంది. రేడియో ఇప్పుడు పూర్తిగా ఆగిపోతుంది.
రియా కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదువుతూ ఉంటుంది. మేడం, మీరు కాసేపటి ముందు కూడా మా కార్లో ఎక్కి కూర్చున్నారు కదా, మరెక్కడికి మాయమయ్యారు? మేం మిమ్మల్ని బండ్లో నుంచి దించలేదు కదా. ఆవిడ సైలెంట్గా ఉంటుంది. తన చేతిలో ఒక లాకెట్ ఉంటుంది. దాన్ని ఆవిడ నిమురుతూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి బండి ఇంజన్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇదెక్కడ కొత్త సమస్య? ఇంజన్ ఎందుకు ఆగిపోతుంది? అర్జున్ బానెట్ తెరుస్తాడు. ఇంజన్ని చెక్ చేయటం మొదలు పెడతాడు. బయట టనల్లో చల్లని గాలులు వీస్తుంటాయి. నేహ కూడా కార్లోంచి దిగుతుంది. రియా మాత్రం ఆవిడతో పాటు కార్లోనే కూర్చుంటుంది. రియా ఆవిడనే చూస్తూ ఉంటుంది. ఆవిడ ఇప్పటికీ సైలెంట్గా ఉంది. ఉన్నట్టుండి ఆవిడ తన మొహాన్ని పైకెత్తుతుంది. ఆవిడ మొహం తెల్లగా ఉంటుంది. కళ్ళు నల్లగా, పెదవుల మీద ఒక విచిత్రమైన చిరునవ్వుంటుంది. రియా భయంతో గట్టిగా అరుస్తుంది. అర్జున్, నేహ, త్వరగా రండి. ఏమైంది రియా? అర్జున్ ఇంకా నేహ పరిగెత్తుకుంటూ బండి దగ్గరికి వస్తారు. బండిలోకి తొంగి చూస్తారు. ఆవిడ ఇప్పుడు భూతంగా మారిపోయుంటుంది. ఆవిడ రియాని చంపేసింది. తన రక్తాన్ని తాగుతూ ఉంటుంది. అరే, ఈవిడ భూతం! పరిగెత్తండి! భూతం భయంకరమైన మొహాన్ని చూసి అర్జున్ ఇంకా నేహ పరిగెత్తటం మొదలు పెడతారు. కాని పరిగెత్తుతూ వాళ్లు చూసేసరికి భూతం వాళ్ల ఎదురుగా ఉంటుంది. వాళ్ళిద్దరి మీద దాడి చేస్తుంది. వాళ్లని కూడా చంపేస్తుంది. అప్పుడే అర్జున్ ఫోన్కి మిహిర్ కాల్ చేస్తాడు. స్క్రీన్ మీద మిహిర్ పేరు కనిపిస్తూ ఉంటుంది. మిహిర్ తన ఇంట్లో కంగారుగా ఉంటాడు. తన ఫ్రెండ్ అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నా ఫ్రెండ్కి ఏమైందో తెలియడం లేదు. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఆఖరిసారి మాట్లాడినప్పుడు తను మోరియా టనెల్ని క్రాస్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అసలు ఫోనే లిఫ్ట్ చేయడం లేదు. మిహిర్ తన ఫ్రెండ్ అర్జున్ గురించి కంగారు పడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సార్, నా ఫ్రెండ్ మా ఇంటికి వస్తూ ఉన్నాడు. తను మోరియా టనెల్ని క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు తనతో నేను మాట్లాడాను. ఆ తర్వాత నుంచి ఇన్ఫర్మేషనే లేదు. ఆఖరిసారి నువ్వు నీ ఫ్రెండ్తో ఎన్ని గంటలకు మాట్లాడావు? రాత్రి 10 గంటల సమయంలో. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ తనకు ఏదైనా జరగరాంది జరిగితే మనం వెంటనే బయలుదేరాలి. మోరియా టనెల్లో ప్రతిరోజు ఏదొక దుర్ఘటన జరుగుతూనే ఉంది. పోలీసులు ఇంకా మిహిర్ సమయాన్ని వృధా చేయకుండా భూతియా టనల్కి బయలుదేరతారు. అక్కడికి చేరుకుని చూసేసరికి అర్జున్ బండి టనల్ మధ్యలో ఉంటుంది. సార్, ఇది నా ఫ్రెండ్ అర్జున్ బండి. రోడ్డు మధ్యలో ఉంది. బహుశా ఆగిపోయుంటుంది. థ్యాంక్ గాడ్, కారుకైతే యాక్సిడెంట్ అవ్వలేదు. నీ ఫ్రెండ్ ఎక్కడో బతికే ఉండుంటాడు. మిహిర్ ఇంకా పోలీస్ బండిలో నుంచి దిగి అర్జున్ బండిని చూడ్డానికి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్లు బండిలోకి తొంగి చూస్తారో వాళ్లు చూసేసరికి రియా శవం ఉంటుంది. ఒక భూతం తన శవాన్ని పీక్కుని తింటూ ఉంటుంది. మిహిర్ని చూడగానే భూతం మాయమైపోతుంది. మిహిర్ భయంతో వణికిపోతాడు. సార్, సార్, సార్! పోలీస్ ఇన్స్పెక్టర్ మిహిర్ అరుపు విని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది? బండి లోపల రియా శవం ఉంది. అర్జున్ ఇంకా నేహ మాయమైపోయారు. ఎవరికి తెలుసు, అర్జున్ ఇంకా నేహ రియాని మర్డర్ చేసి పారిపోయారేమో. వారిద్దరూ రియాని ఎందుకు చంపుతారు? నేనిప్పుడే నా కళ్ళతో చూశాను. ఒక భూతం ఉంది. తనకు భయంకరమైన కళ్ళున్నాయి, దారుణమైన మొహం. తను రియా శవాన్ని పీకు తింటూ ఉంది సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ బండిలోకి తొంగి చూస్తాడు. భయపడిపోతాడు. రియా శవం ఎలా ఉంటుందంటే ఎవరో దానిని పీక్కుని తిన్నారు అన్నట్టు. మిహిర్ అర్జున్కి ఫోన్ చేస్తాడు. అర్జున్ ఫోన్ రింగ్ కొంత దూరంలో వినిపిస్తూ ఉంటుంది. మిహిర్ ఇంకా ఇన్స్పెక్టర్ అటువైపే వెళ్తారు. అక్కడ అర్జున్ ఇంకా నేహ శవాలు పడి ఉంటాయి. వీళ్ళు నా ఫ్రెండ్స్ అర్జున్ ఇంకా నేహ. అర్జున్ ఇంకా నేహ శవాలను చూసి మిహిర్ ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ భయపడిపోతారు. ఇన్స్పెక్టర్ శవాలను పరిశీలిస్తాడు. అప్పుడతనికి ఒక చిన్న పేపర్ దొరుకుతుంది. దానిమీద ఒక అడ్రస్ రాసుంటుంది. రోడ్ నంబర్ 19, సాకేత్ నగర్. ఇది ఎవరి అడ్రస్? సార్, చివరిసారి అర్జున్ నాతో మాట్లాడినప్పుడు తను చెప్పాడు ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగిందని. బహుశా ఇది వాళ్ళ అడ్రస్ ఏమో అయ్యుండొచ్చు. ఆవిడే వీళ్ళందర్నీ చంపుంటుంది. ఇది మర్డర్ కేసు కూడా అయ్యుండొచ్చు. ఈ అడ్రస్కు వెళితే అంతా తెలిసిపోతుంది. పోలీస్ ఇంకా మెహర్ ఆ పేపర్ మీద ఉన్న సాకేత్ నగర్ అడ్రస్ కి వెళ్తారు. ఇద్దరి మనసులో ప్రశ్నలుంటాయి. ఇది మర్డరా లేక ఏదైనా భూతం వీళ్ల ముగ్గుర్ని బలి తీసుకుందా?